హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చాలా చోట్ల నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ సిద్ధం సభ చాలా సక్సెస్ఫుల్గా సాగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈరోజు దెందులూరులో జరుగుతున్న ఈ సిద్ధం సభ పైన కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అదేంటంటే స్కూల్ మొత్తాన్ని కూడా మూసివేయడం, కొన్ని బస్సుల్ని ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా పక్కదారి మళ్లించడం, ఇవన్నీ చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి సిద్ధం సభ సక్సెస్ అయిందా? మరి ఇటువంటి కార్యాచరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారో దీనిపైన ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయో ఒక కామన్ మ్యాన్ ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి. మరి ఏం చెప్తారు సిద్ధం సభ గురించి మీరు? ఆయన దేనికి సిద్ధమో ఓడిపోవడానికి సిద్ధమేమో అనిపిస్తూ ఉందండి. అందుకే నేను ఓడిపోతున్నానని బహిరంగంగా చెప్పేదానికి సిద్ధం అని చెప్తున్నట్టుంది. ఎందుకంటే ఒకప్పుడు గొడ్డలిపోటుతో బాబాయిని చంపేసిన దాన్ని నేను ఈరోజు మిమ్మల్ని చంపడానికి సిద్ధం అంటూ ఉన్నట్టుంది. అదేవిధంగా ఒకప్పుడు నా పైన నేనే కోడిక దాడి చేసుకుని ఈసారి మీ పైన మూకుమ్మడిగా దాడి చేస్తానని చెప్పేదానికి సిద్ధం అనిపిస్తూ ఉంది. నిత్యావసర రేట్లు పెంచాను అని సింబాలిక్గా చెప్పేదానికి సిద్ధం అనిపిస్తాయి. ఇంక నేను వస్తే ఇంకా ఎక్కువ పెంచుతాను, దానికి సిద్ధం అని చెప్పేటట్టు అనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సభల్లో ముఖ్యంగా ఈరోజు జరిగే సభ విద్యార్థులకి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటే ఈరోజు షెడ్యూల్లో ఉంటే ఈయన పబ్లిసిటీ కోసం, ఈయన రాజకీయ సభ కోసం విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం లేక నెట్టేస్తూ ఉన్నాడు. ఎందుకని చెప్పమంటే ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే మీరు ఒక్కసారి గమనించండి. చరిత్రలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సభలు పెట్టుంటారు, ఎన్నో దగ్గరికి వెళ్ళుంటారు. ఎక్కడ కానీ వాళ్ళు ఈ విధాంటి పనులు చేయలేదండి. ఈయన్ని తుగ్లక్ అంటారు, సైకో అంటారు. దానికి తగ్గ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేస్తారా? ఈయన మూర్ఖుడు కాబట్టి ఈయన స్వార్థం కోసం విద్యార్థుల జీవితాన్ని పణంగా పెడుతూ ఉన్నాడు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? నేను విద్యార్థి జీవితాలు మార్చేస్తున్నాను, విద్యా వ్యవస్థను మార్చేస్తున్నానని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. కానీ రియాలిటీకి వచ్చేదానికి ఈ విధంగా ఉంటుంది ఈయన చరిత్ర. ఈరోజు నువ్వు ఎవడయ్యా? నువ్వు సబ్ పెట్టుకోవాలంటే ఇంకొక దగ్గర పెట్టుకో, తెల్లారి ఎగ్జామ్ ఉంది మధ్యాహ్నం పెట్టుకో. నువ్వు ముందు షెడ్యూల్ ఇచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఇచ్చుంటే నువ్వు ఎవడు పోస్ట్ పోన్ చేయడానికి? విద్యార్థుల జీవితాల కంటే నీకు ఇది ఎక్కువ. ఇదే మనిషి కరోనా అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎగ్జామ్లు పెట్టేయాలి, విద్యార్థులు ఎగ్జామ్లు రాయకపోతే ఇదైపోతారని చెప్పి అన్నాడు ఇదే మనిషి. ఈరోజు సిగ్గు లేకుండా ఇతను రాజకీయ సభ కోసం ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేశారు. రేపు ఇదే విధంగా సభలు పెడితే పబ్లిక్ ఎగ్జామ్లన్నీ ఈ విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే విద్యార్థులు కష్టపడి చదువుకున్న వాళ్ళు జీవితాలని పణంగా పెట్టినట్టే కదా. ఇది ఒక్కసారి కాదండి, ఇది జగన్మోహన్ రెడ్డి తొలి సభలో ఈ విధంగా కాదు. వీళ్ళ ఎమ్మెల్యేలు కొన్ని నియోజకవర్గాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉండేటప్పుడు కూడా కొంతమంది ఎంసెట్ ఎగ్జామినేషన్స్ కొన్ని ఊర్ల నుంచి కొన్ని ఊర్లకు సెంటర్లు ఇస్తారు. అప్పుడు కొంతమంది ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం అక్కడ బస్సులు ఏవి రానికుండా ఊర్లోకి ఈ విధంగా చేసిన రోజు ఎంసెట్లు రాయకుండా ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినట్టు ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి. ఈయన సిద్ధమని, ఆయన ఓడిపోవడానికి సిద్ధం అంటా ఉన్నారు ప్రజలందరూ. ఎందుకంటే ఆయన చేసింది అరాచకాలు తప్ప ఆయన ఏది మంచి పని చేయలేదండి. ఎందుకు అనాల్సి వస్తుందంటే రాజధానిని అన్యాయంగా చేసి దాన్ని నాశనం చేశాడు. 3 రాజధానులు అన్నాడు. ఈరోజు ఎక్కడ కట్టావయ్యా 3 రాజధానులు? కర్నూలులో హైకోర్టు అన్నావు, ఎక్కడికి వచ్చింది కర్నూలులో హైకోర్టు? విశాఖపట్నంలో ఏదో రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నావు, ఏమైంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్? ఈరోజు లెజిస్లేటివ్ క్యాపిటల్ అనే దగ్గర అక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లో ఈయన ఏం చేసుకుంటున్నాడు? ఈయన టైప్ ఆఫ్ సమావేశాలు పెట్టుకుని ఈయన కట్టింది ఏమీ లేదు. ఇంకా అమరావతిని నాశనం చేసేసాడు. ఏంటంటే ఆ రోడ్లు అవన్నీ ఏమంటే కంకర ఇవంటే అవన్నీ పాడు చేసి దాంట్లో ఉండే ఎక్విప్మెంట్ ఇవన్నీ దోచుకుపోయారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇది జరిగింది ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ సిద్ధం సభ బాగా సక్సెస్ఫుల్ అయింది, అందుకే టీడీపీ వాళ్ళు దీనిపైన విమర్శలు చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి సిద్ధం సభ సక్సెస్ఫుల్ అయిందా కాలేదా? సక్సెస్ ఏంటన్నా, వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు అంతే. ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని, అదేదో ఐపాక్ టీం అంట, వాళ్ళని పెట్టుకొని ఒక సోషల్ మీడియాలో ఎలివేట్ చేసుకుంటున్నాడు. 10 మంది వచ్చిండే దగ్గర డ్రోన్ షాట్ తీస్తాడు, 1000 మంది వచ్చేసారని చెప్తాడు. ఇంకొక దగ్గర ఎడిటింగ్ చేపిస్తాడు, ఆ ఎడిటింగ్ చేసుకుని దాన్ని వదులుతాడు. డైరెక్ట్ లైవ్లో మాట్లాడలేడు, కటింగులు చేసి వదులుకుంటారు. ఇది వీళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిస్థితి. మొన్న ఎక్కడో పెట్టాడు కదా విశాఖపట్నంలో, ఎక్కడో భీమిల దగ్గర, అక్కడ 30,000 మంది కూడా లేరంట. దాన్ని ఏమని పోస్ట్ చేశారు తెలుసా? డ్రోన్ షాట్, పైకి పోయి డ్రోన్ షాట్ మంచిగా తీసి ఆ డ్రోన్ షాట్ని సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది వచ్చేసారు అని చెప్పి వీళ్ళు షో చేసుకున్నారు. రియాలిటీ ఏంటంటే అక్కడ జనాభా లేరు, ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతున్నారు. అది పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి నిజ పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు సభలో కూడా ఆయన ఎవరో పేరు నాని అంట, ఎక్స్ మినిస్టర్ అంట, ఆయన ఎమ్మెల్యే అంట, ఆయన ఏంది బస్సు డ్రైవర్ లాగెళ్ళి
అందరినీ జనాభాని అంతా బలవంతంగా ఎక్కించుకొని పోతున్నాడు. అది తప్పితే ఏం చేసింది ఏంటి? బస్సులు పెట్టి విద్యార్థులకు స్కూళ్ళు పెట్టి చెట్లు నరికేసి ఇవన్నీ చేస్తా నేను సభలు పెట్టుకుంటా అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది తప్పితే ఏం చేసింది ఏంటి? ఏమీ లేదు. అందుకే ప్రజలందరూ అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. సో ఆర్టీసీ బస్సులు ఇటు ఈ సభకు కేటాయించడం పైన టీడీపీ కాస్త విమర్శలు కూడా చేసింది. అయితే అంతకుముందు మహానాడుకు కూడా టీడీపీకి సభ నిర్వహించినప్పుడు బస్సులు ఇచ్చారు కదా, దానికి కూడా గుర్తు చేస్తున్నారు. మరి దీనిపై మహానాడికి ఎక్కడ ఇచ్చారన్న బస్సులు? ఒంగోలులో మహానాడికి బస్సులు ఇవ్వాలా, రాజమండ్రిలో మహానాడికి బస్సులు ఇవ్వాలా, అంతెందుకు మొన్న నవశకం సభకు బస్సులు ఇవ్వాలా, మొన్న రాకదలరా సభలకు ఇవిడికి బస్సులు ఇవ్వాలా. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీ ఏ సభలకి బస్సులు ఇవ్వలేదు. నవశకం సభకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్లు ఇచ్చింది కానీ ఇది ఎక్కడ ఇవ్వాలా? ఇది వీళ్ళ చరిత్ర. కేవలం వైసీపీ వాళ్ళే వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారు. అది వీళ్ళ చరిత్ర. ఇంకెక్కడుంది? వీళ్ళు ప్రజాస్వామ్యంలో లేరండి, రాచరికంలో ఉన్నారు. ఈడేంటంటే రాష్ట్రంలో ఎవడన్నా మంచోడు ఉంటే వాడిని చంపేయడం, వాళ్ళని వేధించడం ఇలాంటివి చేస్తున్నారు ఈ సైకో ప్రభుత్వంలో. ఇక రైజ్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది. అందులో చూస్తే జనసేన టీడీపీకి 94 రావడం, వైసీపీకి 46, మిగతావన్నీ కూడా 35 చాలా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పడం చూసింది. మరి ఏం చెప్తారు మీరు ఈ రైజ్ సర్వే గురించి? ఈ రైస్ సర్వే అనేది 94 సీట్స్ అంటే ఆటోమేటిక్గా తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించబోతుందని వాళ్ళు చెప్పకనే చెప్పారు. నా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ఇంకా మిగతా టఫ్ ఫైట్లో కూడా ఆల్మోస్ట్ ఎవరైతే విన్నింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళే విన్నింగ్ స్టాండ్. మిగతా 40 కూడా తెలుగుదేశం పార్టీకే వస్తుంది. తెలుగుదేశం జనసేన కూటమి కలిపి ఖచ్చితంగా 120-130 స్థానాలు వస్తాయని ఆ సంస్థ చెప్పడం జరిగింది. ఆ రైజ్ అనే సంస్థ ఎక్కడ సర్వే చేసినా క్రెడిబిలిటీతో చేస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రానున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందని ఇప్పటికే ఒక ధీమా ఉంది. కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ, వాళ్ళ కార్యకర్తలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అందరూ ఇదే విధంగా. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఆ 40 సీట్లు కూడా రానియకుండా ప్రయత్నించి తరింగొట్టాలి. ఎందుకంటే వాళ్ళు రేపు ఇదే స్థానంలో ఉంటే వాళ్ళు రేపు మళ్ళీ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు లేకుండా దెబ్బతీస్తారు. అందుకని వాళ్ళు ఇంకా తక్కువ డిజిట్లో వచ్చే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్యకాలంలో సర్వేలన్నింటినీ కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని స్థితిలో ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలా సర్వేలు వస్తున్నాయి, కొన్ని వైసీపీ ఫేవర్ ఉంటున్నాయి, కొన్ని టీడీపీ ఫేవర్ ఉంటున్నాయి. అయితే వైసీపీ ఫేవర్గా ఉన్నదన్నీ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారని, టీడీపీ ఫేవర్గా ఉన్న వీళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏంటి దీనిపైన? ఒకటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కటి పెయిడ్ సర్వేలే చేయించుకుంటున్నారు. వాళ్ళు పెయిడ్ సోషల్ మీడియా, దాంట్లో అసలు ఆ సంస్థ ఉందో లేదో కూడా తెలియదు. అలాంటిది ఒక రిపోర్ట్ చేసి వదిలిపారు నొక్కుతారు. ఇలాగ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేది నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం జనసేన వైపు ఉన్నారనేది అది అందరూ గమనిస్తున్నారు. దానికి తగిన విధంగా ఈ సర్వే వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా విడతల కొద్దీ అభ్యర్థులన్నింటినీ కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. మరోవైపు టీడీపీ జనసేన అసలు ఒక్క అభ్యర్థిని కూడా ఇప్పటివరకు ప్రకటించింది లేదు. కేవలం జస్ట్ 2 స్థానాలు పోటీ చేయబోయే స్థానాలు మాత్రం అనౌన్స్ చేశారు. అంటే ఎందుకు ఇంకా ఇంత డిలే అవుతుంది? అంటే కోఆర్డినేషన్ సరిగ్గా లేదు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు వరకు ఎన్ని క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తుంటారు? 90 చేస్తుంటారేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకేసారి 90 స్థానాలు అనౌన్స్ చేస్తారు. 85 నుంచి 90 స్థానాలు అనౌన్స్ చేసేదానికి రిపోర్ట్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ సిద్ధమైన వెంటనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని ఖచ్చితంగా ఓపెన్గా ఇంకా విత్ ఇన్ ఏ వీక్ ఈ 14-15 తేదీ లోపల 90 సీట్లు అనౌన్స్ చేస్తారు. ఖచ్చితంగా 85 నుంచి 90 వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఒకేసారి అనౌన్స్ చేస్తారు. వీళ్ళకి డౌట్ ఉంది కాబట్టి వాడిని మార్చి ఎలా మారుస్తున్నారు తెలుసా అన్న? జడ్పీటీసీగా చేసేవాడు ఎమ్మెల్యే అంట. ఎమ్మెల్యేగా ఉండేవాడిని ఈ నియోజకవర్గం వాడిని తీసుకొని పోయి 10 నియోజకవర్గాలు అవతల వేస్తాడు. ఇంకొక నియోజకవర్గం వాడిని ఇంకొక దాని పక్క వేస్తాడు. అది వీళ్ళ చరిత్ర. ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో ఆయన వసంత కృష్ణప్రసాద్ రాజీనామా చేశాడంట. ఆయన ఇప్పుడు ఎక్కడికి మారుస్తూ ఉన్నారు వీళ్ళు? దాంట్లో జడ్పీటీసీగా ఉండేవాడిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇస్తున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ కాన్స్టిట్యున్సీ చంద్రగిరి ఆయన తీసుకొని వచ్చి ఒంగోలులో వేస్తూ ఉన్నారు. అంతెందుకు తిరుపతికి ఎంపీగా ఒకరిని అనౌన్స్ చేశారు, ఆదిమూలం గారిని. ఆయన ఏమని చెప్పాడు? నేను దయచేసి నేను పోటీ చేయను. ఎందుకంటే మీరు గుర్తు చేస్తే అదేం తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిచింది. ఆ తర్వాత పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెల. అలాంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కంచుకోట అయిన తిరుపతి పార్లమెంట్లోనే మీకు అభ్యర్థి మీరు ఎంపీగా పోటీ చేయండి అంటే పోటీ చేయని వ్యక్తి వాళ్ళ పార్టీ అతను మేము పోటీ చేయని పార్టీ మారిపోతే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వైఎస్ఆర్సీపీ ఎంత చిత్తుగా ఓడిపోతుందో. దాన్ని బట్టి వీళ్ళ క్యాండిడేట్స్ లేరు కాబట్టి వాళ్ళని అక్కడికి మారుస్తూ ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను,
చిలకలూరుపేటలో ఒక చెత్త ఉంది. ఆ చెత్తను తీసుకొని పోయి గుంటూరు వెస్ట్లో వేస్తే అది బాగా మంచి అయిపోతుంది. ఇప్పుడు నువ్వు గుంటూరు వెస్ట్లో తీసుకొని వచ్చేసారు. ఎవరు? చిలకలూరుపేటలో ఒక మహిళా మంత్రి ఉన్నారు. ఆమె పేరు ఏంటంటే విడుదల రజనీ గారు. విడుదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రి అనుకుంటా. ఆమె ఆరోగ్య శాఖ మంత్రిని, ఒక మంత్రిగా ఉండే ఆమె నియోజకవర్గం కాకుండా ఎక్కడికి చేశారు? పక్కనే గుంటూరు వెస్ట్. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ నియోజకవర్గంలో ఆమె మంచిగా చేసి అభివృద్ధి చేసి ఉంటే అక్కడే పెట్టుంటారు కదా. ఇక్కడ ఏం పనికి రాదు, ఇక్కడ ఏం పైన వ్యతిరేకత ఉంది, ఈమె అవినీతి చేసింది కాబట్టి గుంటూరు వెస్ట్కి పోయి అక్కడ ఆమె ఏమంటే ఫ్రెష్ ఫేస్ అని చెప్పి చూపించుకొని ఓట్లు అడగదాం అనుకుంటున్నారు. జనాలు వీళ్ళకంటే తెలివైన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ చెత్తని ఇంకా పూర్తిగా చెత్త కుప్పలో వేస్తారు. అంటే ఈ అభ్యర్థుల మార్పు పైన టీడీపీ ఈ విధంగానే అభిప్రాయపడుతుందా, లేకుంటే జగన్ గారి వ్యూహంలో ఇది ఒక భాగం అని అనుకుంటున్నారు? ఏం వ్యూహం అన్న? వ్యూహం సినిమా అదేదో అన్నారు. ఇప్పుడు ఆ సినిమా ఏమైపోయిందో కూడా తెలియదు. అట్టే వీళ్ళ పరిస్థితి కూడా ఆ వ్యూహం లాగా రిలీజ్ కాకుండా అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంది. వీళ్ళ అలాంటి పరిస్థితి. అది ఏం వ్యూహం? అభ్యర్థులు దొరక్క పరువు పోతుంది. 151 స్థానాలని మేము డబ్బా కొట్టుకుంటున్నాం, ఇంకెవరినో ఒకరిని క్యాండిడేట్లు పెట్టాలి కదా అని చెప్పి క్యాండిడేట్లు పెట్టుకుంటా ఎవడెవడనో తీసుకొని వచ్చి పెట్టుకుంటా ఉన్నారు అంతే. ఇక జగన్ గారి బయోగ్రఫీ పైన యాత్ర 2 మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలా ఉంది ట్రైలర్? మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటి, జగన్మోహన్ రెడ్డి మ్యానిపులేట్ చేయడంలో ఎక్స్పర్ట్. సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టుగా, ఉన్న సీన్లు లేనట్టుగా ఈ విధంగా చెప్తారు. యాత్ర 1 అనుకుంటా, నేను విన్నాను, నేను ఉన్నాను అనేదో డైలాగ్ పెట్టి అది రాజశేఖర రెడ్డితో చెప్పించి అదే ఈయన అన్ని సభల్లో చెప్పాడు. ఎక్కడ విన్నాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ రోజు చెప్పాడు నేను విన్నా, నేను ఉన్నా అని. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? పీజీ విద్యార్థులకి నువ్వు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశావు. ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర యువత? ఆ రోజు నువ్వు విన్నుంటే ఈరోజు ఉండాలి కదా, ఎందుకు రద్దు చేసేసావు? ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి ఉచితంగా బోర్లు వేయిస్తా అన్నాడు. ఎన్ని బోర్లు వేయించాడన్నా? దానికి సమాధానం చెప్పండి. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఏమైంది? దానికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీని అద్భుతంగా చేస్తా రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న విధంగా అన్నాడు. ఆరోగ్యశ్రీకి ఈరోజు బిల్లులు ఇవ్వాలా? దానికి సమాధానం చెప్పమనండి. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్నాడు. ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది? ఈరోజు మద్యపాన నిషేధం అంటే ఆయన దృష్టిలో మంచి బ్రాండ్లు రద్దు చేసి కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చి ఆ కల్తీ బ్రాండ్లు కూడా వీళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు కొంతమంది సామంత రెడ్డుల చేతుల్లో పెట్టి వాళ్ళ చేత అమ్మిస్తూ లిక్కర్లో ఈరోజు మనం చిన్న కిరాణా కొట్టుకెళ్ళినా కానీ అక్కడ కూడా గూగుల్ పే ఇవి ఆన్లైన్ ఉంటాయి. ఇక్కడ ఇంత పెద్ద బిజినెస్లు జరిగే దగ్గర ఎక్కడ లిక్కర్ బిజినెస్ దగ్గర ఒక్కటి కూడా ఆన్లైన్ పేమెంట్ ఉండదు, అంతా హ్యాండ్ క్యాష్. దాంట్లో ప్రభుత్వానికి నువ్వు ఎంత కడుతున్నావు, ఎంత దోచుకుంటున్నావు? దానికి సమాధానం ఈరోజు మంచి బ్రాండ్లు అన్నీ రద్దు చేసి కల్తీ బ్రాండ్లు, అవేదో ప్రెసిడెంట్ మెడలు, అదేదో బూము, అది స్పెషల్ స్టేటస్, ఇంకా ఏవో కొన్ని బ్రాండ్లు 100 రకాలు, అదే ఇంకేమున్నాయబ్బా సీఎం ఏవో సమ్ బ్రాండ్లు, ఆ బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి పేద ప్రజల రక్తం పీలుస్తూ పేదింటి ఆడబిడ్డల మాంగళ్యాలు తెంచుతున్నాడు ఈ సైకో జగన్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. వ్యూహం సినిమా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అది అయిపోయింది కూడా. అటు లోకేష్ గారు కానివ్వండి, చాలామంది. మరి ఇప్పుడు యాత్ర 2 మూవీ పైన ఎందుకు అంత సీరియస్గా తీసుకోవడం లేదు? ఇప్పుడు ఆ సినిమా వదిలినా ఎవడు చూడ్డు. మీకు ఒక వాస్తవం చెప్తాను చూడండి. యాత్ర 2 సినిమా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫ్రీగా రిలీజ్ చేస్తారు. ఆల్ ఓటీటీకి ఫ్రీగా ఇచ్చేస్తారు. థియేటర్స్కి వీళ్ళ ఎమ్మెల్యేలు కొనుక్కొని ఫ్రీగా వేస్తారు. ఎందుకంటే డబ్బులు పెట్టి జనాలు వచ్చి చూడరు. ఎందుకంటే యాత్ర 1లో చూసి నమ్మి మోసపోయారు జనాలు. మళ్ళీ ఏవేవో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి సినిమాలు తీపిచ్చాడు. ఇతని క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు ఏమంటే మొన్న ఏదో ఈ మధ్య ఒక ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్లో ఎవరి కోసం చూస్తున్నావు నాన్న అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కోసం ఏదో ఎలివేషన్ పెట్టినాడు. అది ఎంత ట్రోల్ అయిందో చూశారు. ఇంకా పూర్తి సినిమా వస్తే జగన్మోహన్ రెడ్డి ఒక కామెడియన్ అయిపోతాడు. ఎందుకంటే సినిమా ఆయనకి టోటల్ రివర్స్గా ఉంది. ఎందుకు చెప్పమంటారా? ఏదో కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తామని. కాంగ్రెస్ పార్టీ మీ తండ్రి గారికి మీకు రాజకీయ భిక్ష పెట్టింది. నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయ్యావు, అది గుర్తుపెట్టుకో. మీ తండ్రి గారిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ పైన విషయం జిమ్మిస్తున్నాడు ఆ సినిమా ద్వారా. అంతే, ఇంకేం పీకేదేం లేదు దాంట్లో. యాత్ర 2కు పోటీగా పవన్ కళ్యాణ్ గారి కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇది కూడా ఒక పొలిటికల్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మరి ఎలా ఉంటుంది? సినిమాలు అనేది సినిమాలాగే చూస్తారు ప్రజలు. ఎన్నికలప్పుడు ప్రజలకి లాస్ట్ టైం ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎవరు కొట్టేయాలో ప్రజలు
ఎన్నో సమస్యలు అనుభవించున్నారు. వాళ్ళు తప్పకుండా న్యాయం వైపు నిలబడతారు. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో మీ అక్కనో చెల్లినో చంపేస్తే మీరు ఏదో సినిమా రిలీజ్ చేస్తే మీరు వెళ్ళి జగన్ కోటేస్తారా? వేరు కదా. ఈరోజు ప్రతి ఒక్క బీసీ ఆడబిడ్డ మా అమర్నాథ్ గౌడ్ చంపిన దాన్ని తీసుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రతి ఒక్క బీసీలు ఏమనుకుంటున్నారంటే మా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని చంపారు, రేపు మా బిడ్డలకు జరగదని ఏమిటి, అందుకని మాకు బీసీ రక్షణ చట్టం కావాలి, అందుకని మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, మా బీసీలను రక్షించే తెలుగుదేశం పార్టీ అంటున్నారు. ఈరోజు దళితులంతా ఏమో ఆలోచిస్తున్నారంటే మనవాడు ఒకటి చదువుకొని మంచి డాక్టర్ అయి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ డాక్టర్ని చంపేశాడు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో. అదేవిధంగా మన వాడు ఒక డ్రైవర్గా ఉంటే ఆ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ చంపినోడిని తన పక్కన కూర్చొని పెట్టుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇలాంటి వాళ్ళు దళితులంతా ఏమనుకుంటూ ఉన్నారంటే మన దళితుల్ని చంపినోడికి మనమేంట్రా ఓటేసేది, మన దళితులే కలిసి ఇతన్ని భూస్థాపితం చేద్దామని చెప్పి దళితులంతా అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి పేదవాడు ఈరోజు ఒకప్పుడు మనకు ధరలన్నీ